నమస్తే శ్యామ్ సోయ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ ఈ వీడియోలో చూస్తున్నది ఎగ్ పొరాటో దాబా స్టైల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ శ్యామ్ సోయ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 1 మీడియం సైజు ఆనియన్, ఒక 8 గ్రీన్ చిల్లీస్ తీసుకొని సన్నంగా తరగాలి. చిల్లీస్ అయితే పొడుగ్గా కట్ చేసుకోండి. ఇవి ఒక పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టుకొని ఇందులోని 5-6 స్పూన్స్ ఘీ వేసుకోవాలి. ఘీ మెల్ట్ అవ్వాలి, వేడెక్కాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అల్లం తరగటం చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం అల్లం ఎక్కువ వేసుకోండి. అల్లం తరుగు 1 స్పూన్ ఆఫ్ అల్లం తరుగు, 1 ఆనియన్, ఇందాక కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్, ఇది సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా వేగాలి బాగా. ఇందులో 1/2 స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, అంటే నేను ఒక 1/2 స్పూన్ కన్నా ఎక్కువ సాల్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ అయితే కాదు. దీన్ని అటు ఇటు కలుపుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా వేగాలి. వేగిన తర్వాత క్యారెట్ తరుగు, ఇది పెద్ద క్యారెట్ అండి, అందులో హాఫ్ వేస్తున్నాను. క్యారెట్ తరుగు కొంచెం వేగాలి. వేగిన తర్వాత అటు ఇటు కలుపుకోవాలి. ఆనియన్స్ కూడా అన్నీ బాగా వేగాలి. ఇక్కడ నేను చిల్లీ పౌడర్ అయితే అసలు వాడట్లేదు ఈ వీడియోలోని, ఈ వంటలోని. 1 ఫుల్ ఆఫ్ స్పూన్ మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి, అంతే. అటు ఇటు కలుపుకోవాలి. అస్సలు నేను చిల్లీ పౌడర్ యూజ్ చేయలేదు ఇందులోని. చిల్లీస్ 3 వేస్తున్నాను. ఇప్పుడు ఎగ్స్ 6 గుడ్లండి వేసుకుంటున్నాను. ఎగ్ పొరాటో, దీనికి మీడియం సైజ్ ఆనియన్ ఒకటే తీసుకోవాలండి. నేను ఇప్పుడు 6 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఎక్కువ తీసుకోకూడదు. చిల్లీ పౌడరు నేను వేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. మిరియాల పౌడరు, మీకు కారం ఎక్కువ ఘాటు కావాలంటే చిల్లీస్ ఎక్కువ వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎగ్స్కి చిల్లీస్కి కాంబినేషను అదిరిపోతుంది. ఎగ్స్ వేసేసాను, 6 ఎగ్స్ వేసాను. ఇది హై ఫ్లేమ్లో పెట్టే నేను వేపేసుకుంటున్నానండి. ఈ హై ఫ్లేమ్లోని 3 మినిట్స్ సరిపోతుంది. అటు ఇటు కదిపితే ఇది అయిపోతుందండి, ఎగ్ పొరాటో అయిపోతుంది. డీప్గా ఫ్రై చేయకూడదండి. ఫ్రై చేయడం వలన దీంట్లో ఉండే ప్రోటీన్ అంతా పోతుంది అసలు. అందుకనే హై ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు కదిపేయడమే, ఇంకా అయిపోద్ది. ఇంకా మీకు ఇంకా బాగా కారం కావాలంటే చిల్లీసు, బ్లాక్ పెప్పర్ వేసుకోండి. చిల్లీస్ ఎక్కువ వేసుకోండి, బ్లాక్ పెప్పర్ ఉంటే పర్వాలేదు. చిల్లీస్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కలర్ గురించి అయితే ఆలోచించొద్దు. మీకు కలర్ కావాలంటే కలర్ వేసుకోండి, అంతే. ఇది మాత్రం ఎల్లోయిష్గా లైట్ లెమన్ ఎల్లోలా ఉంటుంది, అంతేని. ఇది అటు ఇటు కలుపుకున్నాక చూడండి, ఇంకా అయిపోయిందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది చాలా వేడిగా ఉంది, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన చిల్లీస్ వేస్తున్నానండి. ఈ చిల్లీస్ చాలా, చూసారా ఆ చిల్లీ ఎలా ఉందో, చాలా కారం ఎక్కువ ఉంటాయి ఈ చిల్లీస్. ఇందులో ఇంకో ఘీ వేసుకుంటున్నాను, ఇంకో 3 స్పూన్స్ ఘీ వేసుకుంటున్నాను. కొత్తిమీర కొంచెం. ఈ చిల్లీస్ అయితే చాలా కారంగా ఉంటుంది, అటు ఇటు కదుపుకుంటే బాగుంటుంది. జ్యూసీ లెమన్ అయితే హాఫ్ వేసుకోండి, లేకపోతే ఫుల్ ఆఫ్ లెమన్ వేసేసుకోండి. అటు ఇటు కలుపుకోండి. నేనైతే స్టవ్ ఆల్రెడీ ఆఫ్ చేసేసాను. ఇంకంతే. దీన్నే ఎగ్ పొరాటో అంటారండి. ఇంకా డీప్గా వేపుకోవడం వలన టేస్ట్ అయితే ఎక్కువ ఉన్నా కూడా అది అంత మంచిది కాదు. ఇది అసలు ఘీ వేయడం వలన ఎంత ఫ్రై చేసింది కూడా దీని దగ్గర అయితే వేస్ట్ అండి. ఇది చాలా చాలా సూపర్ అసలు. దీన్ని ఇలా అన్నంలో కలిపి తింటే, నెయ్యి వేసుకొని ఎగ్తో తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అదిరిపోద్ది అనమాట. సూపరు. మీరు ఇలాగే ట్రై చేయండి. చూసారా, ఎగ్ పలంగా మీకు కనిపిస్తుంది కదా, ఎగ్ పీసెస్ మొత్తం టోటల్గా ఎగ్గే కనిపిస్తున్నది. చిల్లీస్ చాలా బాగుంటుంది. ఎలాంటి ఏ రసము ఏం అవసరం లేదు, వైట్ రైస్లో కలుపుకొని అలా తినేయచ్చు. సూపర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. శ్యామ్ సోయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి.
నేను కొత్తగా పెట్టుకున్నానండి ఈ యూట్యూబ్ ఛానల్ని. సో 2 మంత్స్ అవుతున్నది. నన్ను మీరు ఎంకరేజ్ చేయండి అండి. ఇంకా మోర్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. కామెంట్ చేయండి. మీ కామెంట్స్ బట్టి నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తుంటాను. థ్యాంక్ యూ.